కైకిల్ వాళ్ళు దుఃఖం తెలుకుంటూ పోతున్నారు. కైకిల్ వాళ్ళు దుఃఖం తెలుకుంటూ పోని కానీ అటువంటి నీలమ్మ కోడళ్ళు వారు గురువారన్ను ఏనాడు గంగబాయి గౌరబాయి నీలారిగన్య జాలారిగన్య చిటవాల భార్య చంద్రవతమ్మ మోటల్ రెడ్డి భార్య ఒన్నెలక్కమ్మ ఆ ఒన్నెలకి 5 సెల్లన్నను దగ్గర పిలుచుకొని ఏమంటున్నది చెల్లెలా చెల్లెలా నా చెల్లెలో మల్లిగాడు మరణం కాదేమో మల్లిగాడిని మరణం చేస్తాం అనుకుంటే చెల్లె మల్లిగాడి మళ్ళీ వీరికి మరణపడతాయి వడబరాలు కుచ్చాలు చెప్పులు రవరత్తాలు ఒకటి కూర్చురాలు పచ్చిరాలు మాణిక్యాలు వైరాలు అవిగిన తెచ్చి కొల్లపొడి పట్టవు పోసుకుంటే వాడికి ఏమీ లేదని చెప్పి మనము మరి పల్లులు తొండలు గుడ్లు పెట్టేటి చేతివి చెల్లే సూచివా ఇవన్నిటితోటి వాడు అష్టాశీర్వంతుడు అయిపోతాడు కోట్ల భాగ్యపోడైపోయి కొల్లపొడి పట్టము నా వాడు కొనుక్కుంటాడమ్మా నా చెల్లెలా వాడి పట్ట వాడు కానీ నా చెల్లెలు వాడు రాసులు రత్నాలు తీసుకొచ్చి బారగల్ల కమ్మినంటే కోట్ల రొక్కంలో కోట్ల రొక్కం తోటి కొల్లాపురే కాదు కొల్లాపుర సోటి కొన్ని రాజ్యాలే కొంటాడు సెల్లే నా సెల్లే చెల్లమ్మా మరి ఏ విధంగా ఎట్లా చేద్దామే నేనే మాట దగ్గరడుతున్నావు కాదే మరి నీ మనసులో పట్ల ఎట్లా అనిపిస్తున్నదే మల్లిగాడు మంచోడు అనిపిస్తుందా చెడ్డోడు అనిపిస్తుందా ఎట్లయినా ఆయన ధనవంతుడు అయితట్టుండని కూడా అనిపిస్తుంది ధనవంతుడు అవుతాడు అతని అడుగు పెట్టిన గడియనే మంచిదంటవా మంచిది ఆయనదే గడియ మంచినట్టు మనము లేసినము ఉలువలేసినము జొన్నలేసినము మక్కలేసినము అన్ని తిర్ర పంటలు పెట్టినాము 11 పంటలు పెట్టినాము పంట అంతా ఒక్కెత్తే గుడుగు అంతా ఒక్కెత్తి వెళ్ళింది మనము అటువంటి వనక మనకేమో పిడికెడేస్తే మాత్రం పిడికెడేస్తున్నాయి మల్లిగాడు పిడికెడేస్తే పుట్టడైపాయన మనకు తెల్లజొన్నలు వండుడమేంది ఆయనకు అర్హాలు ముత్యాలు వండుతున్నాయి అయితే మల్లయ్య పుణ్యాత్తుడే అంటవా ఆయనే పుణ్యాత్తుడు కావచ్చు అడే సతే నా మాట ఇంటిదంటే మల్లిగాని మరణం చేస్తామని పేరుకు రానియద్దు కొందరియద్దు పాలోని మీద పస్తం లాగియాలి అది కాకపోతే వాని మీద మనం చిత్తు లాగియాలి చెల్లెల్లారా అని చెప్పి కొల్లపురి పట్టం లోపట్ట అగో 5 సెల్లర్ల కూడా కట్టుకున్నది అద్వారాత్రి ఒక నిద్ర పొద్దు కలిగి కాందారి అల్లా పొలం పాండ్రే సెల్లి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎక్కడికి మల్లయ్య కుంకురాగాలు కుదిరి దున్నిండు పాడుబడ్డ భూములు పాటికి తెచ్చి పంట వండించి రాసులు పోసిన కాడికొచ్చిండ్రు పోసిన జొన్న కర్రలు కుప్పలు గూళ్ళని తీసుకొచ్చి రజనాల మీద వేసి అగ్గి పెడతా ఉన్నదమ్మా పంట పెడతా ఉన్నదమ్మా సొప్పాకూళ్ళు గడ్డలు తెచ్చి మొత్తం రజనాల రాసుల మీద వేసి అగో ఏనాడు మాత్రం అగ్గి పెట్టడలకు అగ్గికి ఎరువులు రజనాలు ముచ్చాలు తప్పులు రట్టాలు అవత అయిపోతాయట అయితే అలా ఉన్నాయేమో ఎప్పటోలే ఎప్పటోలే ఉన్నెలకి సెల్లెళ్ళ తోలుకొని ఏర్పడకుండా తిరుమాయప్పో అగో పల్లాపడి పట్టం లోపల ఆడోళ్ళు వండుకున్నారు భగవంతుడు మల్లయ్య బలబలదల్లారి బ్రహ్మాండం వదులుతుంది కారికొల్లు కూర్చి కలియుగదల్లారి ఉడగలు కూర్చి యుగదల్లారుతుంది ఓడిపోతాలు లేచిండు భగవంతుడు తానం చేసి పూజ పానలింగ పూజ అష్టాత్రి మంత్రాలు పంచాత్రి యోత్రాలు అటువంటి పనిగా ఏనాడు పఠనం చేసుకొని భగవంతుడు
భగవంతుడు అగో తమ్ముడు సంగన్నారా అని చెప్పి పిలుచుకున్నాడు. తమ్ముడా సంగల్లా ఇక ఇక్కడ కాదు మనం దారం మంచుడు ఎవరు ఆగో కొల్లాపురి పట్టం లోపల పచ్చి బాలంతలో పసిపిల్ల తల్లో ముసలితో గుడ్డుతో కూలిదో వచ్చి అడుగు పెట్టిన గడిగా మంచిది ఉన్నట్టున్నది. మరి నేను ఎత్తే మాత్రం మీద కంకి లేకపాయే ఆగో అటువంటి వరాలు ముచ్చాలు వండినవి తమ్ముడా. దానా కంకరం కట్టుకోని మనము ధర్మ మొంటె చేత బట్టి అక్కడ సేను కాడ అయ్యలు జంగాలు ఆచారవంతులకు ధర్మం పెడదాం తమ్ముడా అని చెప్పి అటువంటి వరకు ఊళ్ళ పంటి వార్త ఉరుకుతుంది, పల్లెల పంటి వార్త పారిపోతున్నది. అలాని మల్లయ్యకు అనువులు మునివులు కాదట, అటువంటి వరకు జొన్నలు కందులు కాదట, వనాలకు చాలు తప్పులు రథనాలు వంటిని అట. అడిగిన వారికి అంతే దానం, అడిగిన వారికి అంతే దానం. భగవంతుడు దానం చేస్తాడట మల్లయ్య అని చెప్పి అగో ఊళ్ళపంటి అయ్యలు ఉరికేస్తున్నారు, పల్లెల పంటి అయ్యలు పారేస్తున్నారు, ఆ తిరుపతి అయ్యలు తిరిగేస్తున్నారు, కాశీ అయ్యలు కదిలేస్తున్నారు. ఆ కొల్లాపురి పట్ట కూడిన కొబ్బరిలు ఎడమల కబరీలు కమ్మన కాపులు కట్టెలు దొరలు విద్యావసులు బ్రాహ్మణులు ఓగులు జంగాలు ఒక నాటుకొనలు 362 జాతిని ఎంట పెట్టుకోండు. ధర్మ కగ్రం కట్టుకొని రాగి మొంట పట్టిండు. తమ్ముడా సంగన్న పారా అని చెప్పి ఓ తల్లి నీలవ్వ, తండ్రి ఆదిరెడ్డి, పెద్దన్న కోటాల రెడ్డి, చిన్నన్న చెడవాల రెడ్డి మీ చేతులతోటి ధర్మం పెడుతుర్రా అంటే ఎవరు పాదం పెట్టిన పుణ్యమో. పంట కాకపోతే పంట వండింది, ఆ పంట ప్రజలకు సగం దానం చేస్తాము, సగం మన కొల్లపూడి మీద నింపుకుందాము అని చెప్పి జనలోకాన్ని ఎప్పటి పెట్టుకొని భగవంతుడు రాసుల కాడికి రామ రామనే రామ రామ భగవంతుడు మల్లయ్యనే రామ కన్న తండ్రి ఆల్రెడీ కన్న తల్లి నీలమ్మ ఆగో తండ్రి ఆల్రెడీ 110 ఏళ్ళ పెద్ద మనిషి తల్లి నీలమ్మ అటువంటి 90 ఏళ్ళ పెద్ద మనిషి పెద్దోడి మోట ఆల్రెడీ 6 అన్నలు ఏనాడు సంబరపడుతురు, సంతోషపడుతురు. కొల్లాపురి పట్టణం అంతా ఉలికి పడుతుంది. వరాలు ముచ్చాలు వాటిని ఆట మనకు దానం చేస్తాడా అదే తండ్రి వాడిగా వస్తా ఉన్నది కొల్లపూరి పట్టం పుటాటిని నల్లకిట్టరా కల్లా కమ్మ జనసందరి దేర వచ్చరా అటువంటి జనసందరి దేర వచ్చే తల్లికి భగవంతుడు మల్లయ్య 7 ఎకరాల పెట్టు నుంచి వచ్చిన రాసులు వచ్చిన మాయమ్మో. ఎక్కడ 12, 24 ఎకరాలు పెట్టున్న సొప్పగూళ్ళు అని తెచ్చారు. మీ దేశం రాత్రి ఆగి పెట్టిపోయారు. రాసులన్నీ అటువంటి వనగా రథనాలు అన్ని ముచ్చాలు అన్ని మాడిపోయినాయి, మసైపోయినాయి అమ్మా. భగవంతుడు మల్లయ్య గుండెలకు పిలువన్నీ కార్యాలు చల్లవన్నాయి, పిక్కలు మీతులు వన్నాయి. అగో తండ్రి ఆదిరెడ్డి తల్లి నీలమ్మ పెద్దన్న మోటాల రెడ్డి దగ్గరికి ఉరికొచ్చి తల్లి మీద పడ్డడం భగవంతుడు రెడ్డి నారాయణ పెద్దన్న మోటాల రెడ్డి ఎవరికి దోసములు పంటలు వండి తిరాదులు పోసిందే. పర్వతుడు ఇచ్చిన పంటలేమో అగ్నికి అవుతాయే నాయన్న, కల్లా కలియుగ కలింగ దాపారము తిరుపతి అయ్యల తిరుగు కాశయ్యలు కలిగా చెరువు వచ్చిన అయ్యలకు నేను దానం పెడతా అంటే అయ్యా భగవంతుడు మల్లయ్య భగవంతుడు వల్ల కలకల కన్నీరు తీస్తున్నాడు, వల పోతున్నాడు. వల్ల సంగల్ల ఓ పక్క, తల్లి నీలమ్మ ఓ పక్క, తండ్రి ఆదిరెడ్డి ఓ పక్క, పెద్దోడు మోటాల రెడ్డి ఎర్రగల్లోడు తమ్ముడి మీద పడ్డాడు.
తమ్మి ఏం బాధరా మన బాధలు ఎక్కడి నుంచి వచ్చినా తమ్మి తమ్ముడ వల్ల ఎరారా నా తమ్ముడు ఏమి కట్ట వచ్చే తమ్మి నా తమ్ముడా ఎవరు లేని బాధలు నా తమ్ముడు నీకు వల్ల వచ్చినాడా నా తమ్ముడా తమ్ముడా నిన్న మొన్న వరాలు ముత్యాలు రత్నాలు కొన్ని నాలుగు వజ్రాలు రాసులు చూసినాము 6 రోజులు చూసి మేము ఆయిట్ పోయినాము నా తమ్ముడు కాలు పెట్టిన కాడ కలు బుద్ధి పుణ్యమని చెప్పి తమ్మి నువ్వు పాదం పెట్టిన కాడ అటువంటి వరేగా మన్ను బంగారం అవుతుందని నేను నమ్ముకున్న తమ్మి రాడు అంతా మసైపాయన తమ్ముడా ఈ ఏడు పంట పోతేన తమ్ముడా మల్ల ఏడు మర్రనా నా తమ్ముడు ఏడు వాకు తోడు వాకు తమ్ముడా ఈ ఏడు పంట పోతే మల్లేడు మర్రదా తమ్ముడా కాపుకు కట్టవు తప్పదిరా దున్నుడు తప్పదిరా బల్లాలు కొడు తప్పదిరా పంట కోసుడు తప్పదిరా రాసుడు కోసుడు తప్పదిరా తమ్ముడా కాపే దాపు దాపే కాపు కాపు లేరు మురుకల్లాల బూడ కాపు ఉట్టాల కలియోగ బతకాల కాపు పొలం పట్టి పొలం చుట్టి మంట బారుడు చెట్ల పుట్టాడు వచ్చి పుట్టాడు తోటి కాపు పురజనుల దారాల తమ్ముడా నీ పంట పోతే తమ్ముడా మా పంట లేవారా నా తమ్ముడా తమ్మి 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 ఏడవకు తమ్ముడా తోడువకు తమ్ముడు మల్లయ్య తమ్ముడా తమ్ముని దగ్గరికి వచ్చి తమ్ముని అలా తీసుకొని తమ్ముడా ఏడుకు తమ్ముడా తోడుకు తమ్ముడా నీ పంట మసైపోతే తమ్ముడా మేము వడ్డించిన పంట లేవా తమ్ముడా మాతో నువ్వు పుట్టినవి కాదా మా తోడ పుట్టలేదా మా తోడ పెరగలేదా తమ్మి అన్న మోటాల రెడ్డి తమ్ముని దగ్గర వచ్చి గద పట్టుకొని కనుక తమ్ముని ఆగువన్నాడు ఆ భగవంతుడు మల్లన్న ఏమనుకుంటున్నాడు భగవంత శంకర నారాయణ పాలోని మీద పద్దెలు తాగిస్తారు కుల్లాదిన మీద అంతు తాగిస్తారు కుల్ల గాని మరి మొగోడు మాట్లాడితే తూట్ల దడిగట్టినట్టు ఆడికి మాట్లాడితేనేమో గోడ పెట్టినట్టు నాకు పగ ఎవరున్నారు బ్రహ్మనందు చూస్తాలకు ఉన్న అర్ధరాత్రి ఒక నిద్ర పొద్దు కలిగి గాంధారి అలా నా వదిన ఒన్నెలకి నా వదినెళ్ళు 5 దోలుకొని వచ్చి ఆ సొప్పగడ్డలన్నీ తెచ్చి చేసి ఆ అగ్నికి ఆవుతి చేసింది ఆవు అగ్గి సొప్పగడ్డలు ఎచ్చి రాసి వినబెట్టి కనుక అటువంటి అగ్గి పెట్టినట్టుగా భగవంతుడికి వెలబడుతున్నదమ్మా భగవంతుడు మల్లికార్జునుడు ఏమంట ఉన్నాడు కొడుక మల్లికార్జున మరి అన్నల రాసులకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు దానం చేయరా అనేటళ్ళకు అగో అక్కడికి వెళ్ళి పెద్దది ఒన్నెలకి ఉరికొచ్చి ఏమంటుంది ఎవరి కుట్టిండు ఎవరికి పెరిగిండు అని పెద్దగిన కలిసిందా ఆడిగిన దుక్కి దున్నిండా మా పంటలు ఎట్లా దానం చేస్తాడు అని చెప్పి అట ఒంటి మనిగా ఒన్నెలకి ఎర్రి కుక్క సంతము లేసి మొరుకుంట ఉరికెత్తున్నది ఆ భగవంతుడు వల్ల అక్కడి నుంచి ఏమంటున్నాడు ఆ దేవుడు ఏడుతుంటే కోటమ్మ పదలు కొమ్మలెక్కి సుత్తురు లచ్చమ్మ పదలు అటువంటి వరగా మండలెక్కి సుత్తున్నారు భగవంతుడు మల్లన్నకు మనసిరిగిపోతున్నది మరి నా భార్య చిన్నది 7 ఏళ్ల పిల్ల అత్తగారింటికి పోతేనేమో అటువంటి వరగా కిట్ల కుక్కోటి కాదు అత్తగారింటికి ఇష్టం మీద అల్లుడోటి కాదు తండ్రి యాదిరెడ్డిని తల్లి నీలమ్మల దగ్గర పిలుచుకున్నాడు తమ్ముడు సంగన్న ఇక నారా అన్న మోటాల్ రెడ్డి అని చెప్పి 6 నెలలు పిలుచుకున్నాడు అన్నాలారా ఓ తల్లి ఓ తండ్రి కొల్లాపురి జనవాయిగ మీకు నాకు రుణం బాసింది ఏ ముఖం పెట్టుకొని నేను ఊళ్ళకు రావాలి ఏ ముఖం పెట్టుకొని నేను ఊళ్ళో తిరగాలి నాకు మాత్రం అటువంటి ఆయన సంసారం లేకపోయే అన్ని పెట్టుట
చూడటానికి ఆడది కాపాయ్ ఏరు వడ్డోని నేను అవ్వయ్య వీధి కోయి తింటా అంటే మరి ఆ అవ్వయ్య కోసేది కాసం ఎవరిది మాది కాదా అంటారు మా వదినలు. నా భార్య గినా నాకు అటువంటివనిగా సంసారం చేసి సగబెట్టి కాలం నాటికి నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోయి బతికి మళ్ళా తిరిగి వస్తానని చెప్పి అందరికి 5 ఏళ్ళ పట్టిండు 10 ఏళ్ళ పబ్బతి పట్టిండు 5 ఏళ్ళ బట్టి 10 ఏళ్ళ పబ్బతి పట్టి వీడికి కొల్లాపురి పట్టడానికి నాకు రుణం బాసింది నేను వెళ్ళిపోతా అంటున్నాడే. కొల్లాపురి వాసులత్త దేవా మల్లయ్య గడ్డం తిరిగి మా ఇంట్లో అంటే మా ఇంట్లో అంటే మా ఇంట్లో అన్ని అంటున్నారు లోకమాట. తమ్ముడు సంగంలో అట్ల డగులోది అద్దవరి కౌసల్యానమ్మా కొడుక మల్లికార్జున నా కొడుకు సంఘం నోటి కాదు నువ్వు ఒకటి కాదు మా ఇంటి కాడ ముందు అంటున్నారు. రాజేంద్ర మహారాజా దండివాడు దేవుడు ఏమని శబ్దం పలికేరు అయ్యలారా కొల్లాపురి వాసులారా మీకు నేను ఒకటే చెప్తున్నా దగ్గర మీకు భక్తి ఉన్నట్టుంటే నేను పోయే తొవ్వ నాకు మీరు బతుకు జరిగి నాకు తొవ్వి అన్నాడు. తండ్రి పాదం మొక్కేరు తల్లి పాదం మొక్కేరు అన్నల పాదాలు మొక్కేరు కొల్లపూరి చేయడానికి వందనాలు చేసేరు నేను వెళ్ళిపోతున్నా కొల్లపూరి పట్టం సంఘంగా నేను వెళ్ళిపోతున్నా. ఎన్నడికెళ్ళి నా భార్య పెద్దదైన నాటికి నేను వచ్చి అడ్డు పెట్టి సంసారం చేసిన నాటికి నేను అత్త కొల్లపూరి పట్టం మళ్ళీ వెళ్తాగాని సెలవులు అన్నాడు కన్న తల్లి నీదమ్మ తండ్రి ఆవిడ పెట్టి కళ్ళను చీకిన మీద ఉడికొచ్చి నాయను అయ్యో కొడుకరా ఎర్రగడ్డ పాడి ఏకల వివారం మీద 7 రోజులు కూసున్నవురా కొడుకు. కాలిపోయిన కరకాసులల్ల మరి మడుగుల కొద్ది ఎన్నుండే తక్కళ్ళ కొద్ది బంగారం ఉండే కాలిపోతే ఏమన్నా బంగారం నీరు దొరుకుద్దా అని చెప్పి కరకాసులల్ల నీ 6 అన్నల ఎట్ట పెట్టుకొని నేను కరకాసులల్ల ఎప్పుడు ఆడితే కొడుక అంటారు జట్ట దేవి కరేకాల కట్టూరు పిల్లి వేషం కట్టి బియ్యం అంట చుట్టూ తిరిగే తల్లికి ఎట్టి బంగారం అంత మాయం అయిపోయింది కొడుక. ఎచ్చమైన కప్పరా మూలమైన సాటరా వీటి లేని కోరరా కామలేని కొట్టరా మొర్రి సిప్పరా కొర్రి ఎసలరా ఎచ్చకప్ప లోపరా మేము పెట్టుకోనిరా కళ్యాణం పోతా మరి తొవ్వ పట్టుకొని పోతే కళ్యాణం తొవ్వ కాట కలిసి కలసలిమే కొండలోకి వచ్చినవురా కొడుకు. కలసలిమ కొండలా ఎక్కరాని కొండలా కలసలిమ కొండలా ఆకలైతే మేమురా అట్టి ఆకు తిన్నవా ఓ బయట మేమురా అట్టి ఆకు తిన్నవా నెల్లికూరనే పంపతి కూర పోయిన కోతుల ఉచ్చ కొట్ట కలుస్తా తాగినవురా కొడుకు. చొట్టు విప్ప పువ్వులా బట్టలు నీళ్ళురా 6 నెలలు మేమురా అది వీళ్ళు తిరుగుతే అమ్మ సీరే రైకే తిరిగిపోతే కళ్ళ వంట లేకపోతే ఎంత చూడాలని చెప్పి పరిటాకులు తెప్పి నవ్వులు తప్పలు తీరు ముట్టికి తీర కట్టిండ్రా కొడుకు.
కొడుకు లేకపోతుంది కానీ కొట్టి పొద్దుగా కళ్ళవులకు కందిస్తుడు ఆ గొప్ప ఒక్కటి లేదు కోట కొట్టుకొని నోట కొట్టుకున్నావురా కొడుకు నువ్వు తాక ముందురా ఇళ్ళ పల్లరా కొత్తపాని ఎత్తురా ఇళ్ళ పల్లరా రాజపాని ఎత్తురా 12 ఏళ్ళు గడువు చేస్తే 12 ఏళ్ళ నాటికి నువ్వు పుట్టినాక కొడుక మాకు దొడ్డు బట్ట దోషడమ్మలు దొరికరా మల్లయ్య సచ్చమోసలొల్లగా మీ తల్లి నీలవరా మీ తల్లి నీలవరు 2 ఏళ్ళ పెద్ద మనిషి పూర్తి పనులు చూసి ముందు రెడ్కెళ్ళాల్సినాక పిడికలు సీట్ల సాటుకు దేవ రూపం మారిపోయి తన రూపం ఎత్తి నువ్వు పుట్టినవురా కొడుకు కళింగాపురి పట్టం కళ్యాణం దేశం నుంచి ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాయిలు నా బామర్దులు అప్పుడు వచ్చి కొత్త దాపిన పత్రం పల్లాగిలో పట్ల నిన్ను నన్ను నువ్వు పుట్టినాడు బొట్టుకున్ను మీ అమ్మ బాగి పోతామంటే కొడలి గతి లేకపోతే 3 గడియల వరకు కొడుక కనకంగా రాజులు వచ్చి తీసుకపోతే కొడుక గుడిచాల పుట్టిన కొడుకాను పుట్టినాక కళ్యాణం లోపల కాలు పెట్టినాక దొడ్డు బట్ట దోషడబ్బలు దొరికిందిరా కొడుకు ఈ దేశాల దగ్గర 7 నెలల పోత రూపాయలు అప్పు తెచ్చి కొల్లపురి పట్టము అగ్గివారిన పట్టమా ముగ్గు పోసి కట్టివా అగ్గివారిన పట్టానికి ముగ్గు పోసిన ఊళ్ళు కొట్టి ఊళ్ళు వదిన పల్లె 2కి పట్టాలు కట్టి నువ్వు కట్టే పట్టాన్ని ఇచ్చిపెట్టిపోతున్నావా కొడుకో అగో కన్న తల్లి యాదరెడ్డి కన్న తండ్రి యాదరెడ్డి అమ్మ తల్లి నీలవ్వ కోటమ్మ పదలు కొమ్మలెక్కి లచ్చమ్మ పదలు మండలెక్కి అద్దు మల్లయ్య అని ఏడుస్తున్నారా అటో లోకము ఆ కలకల కన్నీరుగా అందరికి వందనాలు పెట్టిండిగా ఉన్న కొద్ది గిత్తే అన్నాడు అటువంటి భగవంతుడు మల్లన్న ఏనాడు మాత్రం ఇక మీకు మాకు 100 సింధి రుణం దేరిందన్నాడే